సభకు నమస్కారం. మా ప్రియతమ నాయకుడు సహచర శాసనసభ్యుడు ప్రభుత్వ విప్గా కలిసి సంవత్సరంన్నర పక్కన కూర్చొని అసెంబ్లీ సమావేశాల్లో ఒక బలహీన వర్గాల నాయకుడు, ఒక దళిత వర్గాల నాయకుడు సంవత్సర కాలం ప్రయాణం చేసిన సందర్భంలో పడ్డ ఈరోజు రాష్ట్రంలో ఎవరు ఊహించిన విధంగా ప్రజల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డుల పంపిణీ పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క రేషన్ కార్డుల ఏదైతే పంపిణీ కార్యక్రమంలో భాగంగా మా ప్రియతమ నాయకులు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మా ధర్మపురి నియోజకవర్గం నుంచి ఓడిన గెలిచిన అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో పట నేను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్న సందర్భంలో పట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు, లక్ష్మణ్ కుమార్ నేనున్నాని ఇక్కడి వరకు ఓ శాసనసభ్యుడిగా రాష్ట్ర క్యాబినెట్లో ఒక సామాన్యమైన కార్యకర్త 2 సంవత్సరాల కింద నేను ఒక సామాన్యమైన కార్యకర్త, ఒక సామాజిక దళిత వర్గాన్ని చెందినటువంటి నాకు ఎన్నడూ కూడా జీవితంలో ఊహించలే రాష్ట్ర క్యాబినెట్లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక గొప్ప ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా అంటే పోరాటాల గడ్డ, అంత గొప్ప జిల్లాకు మా ప్రియతమ నాయకులు పెద్దలు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లక్ష్మణ్ నువ్వు రావాలి, నేను సివిల్ సప్లై మినిస్టర్గా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ లక్షలాది మంది రైతులకు సాగు చేసి నీళ్ళు ఇచ్చేటువంటి ఆ ప్రాజెక్ట్ గేట్ ఓపెన్ చేద్దామని చెప్పి వారు మరి నిన్న రాత్రి ఫోన్ చేసి నిన్న ఫోన్ తప్పకుండా రావాలి లక్ష్మణ్ అడిగిన సందర్భంలో కూడా మరి ఈరోజు ఇంత గొప్పగా మరి మా అక్కలను, మా చెల్లెలను, తల్లులను అధికారులు చేసి ఈ ప్రభుత్వ లక్ష్యం 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరం చేయడం లక్ష్యంగా ముందుకు పోతున్నాం. గత ప్రభుత్వంలో మీరు తెల్ల రేషన్ కార్డు చూడలే, మన ఇంట్లో బిడ్డ పెళ్ళి అయిందంటే ఆ తెల్లారే రేషన్ కార్డు కట్ అవుతుంది, మన అక్కడ అత్తగారింటికి పోతే పేరెక్కుదా అంటే పేరెక్కది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కాలే నియోజకంలోనే 7,500 కొత్త కార్డులు, 18,000 కొత్త ఇండ్లు, మొత్తం కలిపి 45,000 మందికి ఇవాళ రేషన్ కార్డు 6 కిలోల బియ్యం ఇస్తుందంటే ఇది ప్రజాప్రభుత్వం, ఇది మన ముఖ్యమంత్రి, మన మంత్రులు, మన ఉత్తమన్న గారి ప్రజాపాలన అని చెప్పి చెప్పక తప్పదు. మీరు ఆలోచన చేయాలి. పేదోడి ఆత్మగౌరవం పెంచడం కోసమే ఈ తెల్ల రేషన్ కార్డు. ఏ పథకం రావాలన్నా రేపు 200 ఇంట్లో ఉచిత విద్య అన్నా తెల్ల కార్డే, రేపు ఆరోగ్యశ్రీ కావాలన్నా తెల్ల కార్డే. ఇలా ఆరోగ్యశ్రీ ద్వారా 11 లక్షల మందికి 16,000 కోట్లను బెనిఫిట్ చేసినటువంటి ఈ తెల్ల రేషన్ కార్డు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తే వారందరికీ అన్ని ప్రభుత్వ పథకాలను ఈ తెల్ల రేషన్ కార్డు ద్వారా అందిస్తున్నాం. కాబట్టి మన ప్రభుత్వ లక్ష్యం పేదల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా, మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వంగా ముందుకు పోతుంది. కాబట్టి నిజంగా నేను ఉత్తమనం చూస్తే అన్నెప్పుడు నిద్రపోతూ కనిపిస్తుంది. 1 గంటకు ఫోన్ చేసి తమ్ముడు మీకు అందమైన ల్యాండ్ వెంచర్ అయిందా, నేను గుర్తు చేసేది పెద్దలు రాష్ట్ర మంత్రిగా ఉండి ఉత్తమన్న గుర్తు చేస్తుందంటే మన రైతుల పట్ల. గతంలో ఎన్ని రేషన్ కార్డు ఉంటే 81,000 రేషన్ కార్డు. మనం వచ్చిన తర్వాత పీర్లు అయినా ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినాము? 7,380 రేషన్ కార్డు ఇచ్చినాం. మీరు 5 సపోర్ట్ కట్టి వదిలేదమ్మా. 7,380 కుటుంబాలకి కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం. అదేవిధంగా పాత రేషన్ కార్డులో కొంతమంది ఆ రేషన్ కార్డులో చేర్పించే సౌకర్యం కల్పించినాం. ఇది అది కలిపి కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులు చేర్చుతూ ఆలేరు నియోజకవర్గంలో 43,000 మందికి కొత్తగా రాషన్ వస్తున్న విషయం
అది మీరు మీ పీర్ల ఐలయ్య గారిని అభినందించాలని చెప్పి మీ అందరికీ మనం ఇది సాధారణ